బలరాం భానుమతి వాళ్ళ అమ్మా నాన్నని ఇంటికి పిలిపిస్తూ ఉంటాడు. ఇంతలో భానుమతి వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి రావటంతో అక్కడ ఉన్న బలరాం పార్దు చేసిన తప్పుకి ఇప్పుడు పార్దుని పోలీస్ స్టేషన్కి పంపిద్దామా, పోలీసుల్ని పిలిపించమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బలరాం వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న బలరాం మాత్రం లేదంటే ఇంట్లో నిండే బయటకు గెంటేయమంటారా ఈ పార్దుని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్దు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాం మాత్రం ఏం చేయమంటారో మీ అల్లుడిని మీరే చెప్పండి, ఏం చేయడానికైనా సరే నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న భానుమతి వాళ్ళ అమ్మ అయితే ఏం చేసినా సరే మాకు ఇక న్యాయం జరిగే విధంగానే లేదు, అలాగే ఈ ఇంటి పరువు పోవడమే తప్ప ఇక ఏం జరుగుతుంది చెప్పండి, ఇలాంటి మంచి కుటుంబంలో ఇలా జరగటం మాకు కూడా చాలా బాధగానే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఏం చేసినా ఈ ఇంటి పరువు పోతుంది, అది మాకు ఇష్టం లేదు, మీరు ఏం చెయ్యాలనుకున్నా సరే అది చెయ్యండి, ఏది న్యాయం అనిపిస్తే అదే చెయ్యండి అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బలరామ అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి దగ్గరికి వెళ్ళి, భానుమతి అందరికన్నా బాధపడుతుంది ఎక్కువగా నువ్వే, ఆ బాధ అనుభవిస్తుంది కూడా నువ్వే, అందుకే ఏం చెయ్యమంటావో నువ్వే చెప్పు అని చెప్పేసి అయితే భానుమతిని అడుగుతూ ఉంటాడు. వాడు ఎంత బాధ పెడుతున్నా నీకు వాడిని ఏం చెయ్యమన్నా సరే నేను చెయ్యడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఏం చేయమంటారు మావయ్య, నాకు ఏం తెలుస్తుంది చెప్పండి, నేను ఈ ఇంటికి వచ్చిన నుండి మీరు నన్ను కోడలుగా చూడలేదు, ఎప్పుడు కూతురుగానే చూశారు, అలాగే ఇప్పుడు మీ కూతురికే ఈ కష్టం వచ్చింది అని తెలిస్తే మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో ఒక తండ్రిగా అలాగనే మీరు చెయ్యండి, మీరు ఏం చేసినా సరే నేను అది న్యాయమే అనుకొని నేను దానికి సమ్మతిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బలరాం అయితే ఒక్కసారిగా భానుమతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం అవును మావయ్య, మీరు ఏం చేసినా సరే దానికి నేను అడ్డు చెప్పను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బలరాం అయితే ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.